మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. అవునండి. ఇక్కడ లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, గనులు ఘన కార్యాలు కల్పించుకుందురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే గనుడు ఘనకార్యం కల్పించుకుంటాడు. తన జీవితంలో ఏది తన స్థితిని బట్టి తన యొక్క జీవితంలో ఏది ఘనకార్యమో దాని జీవితంలో కల్పించుకొని ఆ ఘనకార్యమును బట్టి ఆ వ్యక్తి నిలిచి ఉంటాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ఈ ఘనకార్యాలు చేశారు, ఎవరు ఏ జీవితాన్ని కలిగి ఉన్నారు అని మనం యొక్క జీవితాల్లో ఒక 3 అనుభవాలను మనం నేర్చుకుందాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే గనులు ఘనకార్యాలు కల్పించుకుందురు, వారు చేసిన ఘనకార్యములను బట్టి నిలిచి ఉందురు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఇది దానియేలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ స్థితిని బట్టి వారు రాజు యొద్దకు ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు వారికి రాజభోజనాన్ని సిద్ధపరిచారు. ఈ రాజ్యభోజనాన్ని సిద్ధపరిచినప్పుడు వారి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ లేఖనాలు బట్టి చదువుకుంటే మనం దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసం పుచ్చుకొని తను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాము అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో గనులు ఘనకార్యాలు కల్పించుకొనుదురు అంటే మనిషి జీవితంలో చేస్తున్న వాటిలో హృదయాలలో దేవుడు మనకి ఇచ్చిన మంచి మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. ఈ మంచి మనస్సాక్షి మన జీవితాల్లో ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు అనేది మన యొక్క హృదయానికి తెలిసి ఉంది. ఇది తప్పు అని నీ జీవితంలో అది నీకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ దానియేలు గారి యొక్క జీవితంలో ఆ యొక్క మాటలను బట్టి, ఈ యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ రాజ భోజనములలో ద్రాక్షారసము పానము చేయడానికి తన జీవితంలో ఇవి అన్నీ త్రాగితే నేను మత్తుడిగా మార్చబడతాను, అపవిత్రుడిగా మార్చబడతాను అని ఈ దానియేలు ఉద్దేశించి, దానియేలు యొక్క జీవితంలో ఆలోచించి ఆ యొక్క స్థితిని బట్టి ఈ రాజభోజనాన్ని నేను చేయకూడదు అని ఉద్దేశించి తన జీవితంలో నడిపించబడి ఆ నపుంసకుల అధిపతిని యొద్దకెళ్ళి వేడుకొనటకు వెళ్ళాడు అనమాట. ఇక్కడ ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఆ నపుంసకుల అధిపతి యొద్దకు వెళ్ళగా ఆ నపుంసకుల అధిపతి ఏమంటున్నాడంటే అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్న మాటలను బట్టి 10 దినాలు మిమ్మల్ని పరీక్షిస్తాను, మీ యొక్క ముఖము కానీ మీ స్థితిని బట్టి కానీ మీ ముఖము వికారముగా కనపడితే మరలా ఈ భోజనాన్ని చేయాల్సిందే అని వారి హెచ్చరికను పొందుకున్నారు. 10 దినాలు మీరు పరీక్షించబడతారని. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే వీరి జీవితాల్లో ఆ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో నడిపించబడి దేవుని యొక్క సన్నిధిలో గనులు ఘనకార్యాలు కల్పించుకునే దాన్ని బట్టి వారు నిలిచి ఉంటారని చెబుతున్న మాటలను బట్టి ఈ దానియేలు యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ 10 దినాలు వారి జీవితాల్లో పరీక్షించబడ్డారు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పరీక్షించబడ్డారు కానీ ఇక్కడ వారి ఏ పరిస్థితిలో కూడా ఏ మాత్రం వారు కలవత చెందక వారికి
పెట్టిన ఆహారము, వారికి ఇచ్చిన ఆహారంను బట్టి వారు ఏమాత్రం అపవిత్రులు కాలేదు కనుక వారి యొక్క జీవితాలలో ఆ రాజ్య భోజనాన్ని చేసిన వారి యొక్క మొఖము కన్నా ఈ ద్రాక్షారసము భోజనము పానములు చేసిన వారి కన్నా వీరి ముఖాలు శ్రేష్టమైనవిగా కనబడుతున్నాయంట, సౌందర్యముగా కనబడుతున్నాయంట. అంటే వీరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వాటిని తింటే మేము అపవిత్రులం అయిపోతామని వారి యొక్క జీవితాల్లో ఏ విధంగా వారి స్థితిని బట్టి ఉద్దేశించి వాటిని ఆపుకొని వాటిని తినకుండా ఆ అధికారి యొద్ద వారు ఈ యొక్క హెచ్చరికను పొందుకున్న దాన్ని బట్టి నిలిచి ఉన్నారు కనుక వారి జీవితంలో వారి యొక్క స్థితిని బట్టి ఏ మాత్రము కలంత చెందకుండా ఉన్నారు. ఇక్కడ నేర్చుకోవలసినది ఏమిటంటే మన జీవితంలో కూడా ఒకటి పవిత్ర జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అపవిత్రమైన పరిస్థితిలో ఉండకూడదు. గనులు ఘనకార్యాలు కల్పించుకుంటారు, వారు ఘనకార్యములు బట్టి నిలిచి ఉంటారు అంటుంది కదా. కనుక ఒకటి మన జీవితంలో పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ పవిత్రమైన జీవితంలో వీరు భోజనాన్ని సిద్ధపరిచిన దాన్ని బట్టి ఈ భోజనాన్ని తింటే మేము అపవిత్రులు అయిపోతాం అని తమ జీవితాల్లో ఏ విధంగా తమ స్థితిని కాపాడుకున్నారో అలాగా ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసేపు గారి యొక్క జీవితంలో కూడా తనకి అవకాశం వచ్చిన పరిస్థితిలో ఉన్న తన జీవితంలో ఏమాత్రం ఆ ప్రదేశాల నుంచి పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఇంత ఘోరమైన పాపం చేసి నేను దేవునికి విరోధినగుదును అని ఆ ప్రాంతం నుంచి ఆ యొక్క వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పవిత్రమైన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొని దేవుని సన్నిధిలో తమ జీవితాల్లో గనులుగా ఉంటే ఆయన వారిని నిలబెట్టుకుంటాడు. ఆమేన్. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక యేసేపు గారి యొక్క జీవితంలో అక్కడ దాన్ని చేసిన ఆ యొక్క అపవాది తన చేతిలో తన స్థితిని బట్టి అక్కడ చేసిన పరిస్థితిని కూడా ఏ మాత్రం ఆ యొక్క వ్యక్తి దానికి లొంగిపోక తన జీవితాన్ని కాపాడుకోవాలి, తన పవిత్రతను కాపాడుకోవాలి అని తన ఉద్దేశించి ఆ ప్రదేశం నుంచి పరిగెత్తినట్లుగా ఈ దానియేలు యొక్క జీవితంలో ఏ విధంగా ఈ స్థితిని బట్టి భోజనాన్ని చేయకూడదు అని తన జీవితాన్ని కాపాడుకున్నాడు, అలాగే మన జీవితంలో కూడా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఈ రాజు బబులోను రాజు ఒక దినాన ఆ యొక్క వ్యక్తి ప్రతిమను తయారు చేశాడు. ఆ ప్రతిమను తయారు చేసి బంగారుతో చేసిన ఆ యొక్క ప్రతిమను ఒక దినాన ఆ సమస్త ప్రజలందరికీ అక్కడ ఉన్న ప్రజలందరితో ఆ యొక్క మాటలు చెబుతూ ఉన్నాడు. నేను ఈ చేసిన ఈ ప్రతిమకు నమస్కరించినట్లుగా నేను ఎప్పుడైతే ఈ బోర ఊదుతానో అందరూ అప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాల ప్రతి ఒక్కరని చెప్పి ఒక బోర వధించాడు. ఆ బోర వధించిన సమయంలో ఇక్కడ దానియేలు గారు ఆ యొక్క స్నేహితులు ఉన్న అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వీరు ఇక్కడ నేర్చుకున్నది ఏమిటో అంటే ఆయన తప్ప దేవుడు ఇంకొక దేవుడు లేడని మనం తెలుసుకోవాలి. రెండవదిగా మన జీవితాలలో మనము ఆరాధిస్తున్న దేవుడు ఆరాధనకు యోగ్యుడైన దేవుడు కనుక ఈయన తప్ప మనకి ఇంక ఏ దేవుడు ఉండకూడదు. అందుకే అంటాడు కదా లేఖనాలు బట్టి నిర్గమకాండంలో అంటాడు, పైన ఆకాశం ఎందే కానీ భూమి కింద నేల ఎందే కానీ ఆయన ప్రతి దానిలో చూతూ ఉన్నాడు. నీళ్ళలో పాకే జీవరాశులే కానీ వేటిని మీరు చేసుకొని వాటికి నమస్కరించకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటున్నాడు కదా. ఇక జ్ఞాపకం చేసుకుంటే ఈ దానియేలు యొక్క జీవితంలో, దానియేలు గారి యొక్క జీవితంలో, స్నేహితుల యొక్క జీవితాల్లో వీరు కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా నడిపించబడుతున్నారంటే రెండవదిగా ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని గ్రహించి ఎవరికి మేము నమస్కరించకూడదు, ఎవరికి మేము సాష్టాంగంగా నమస్కారం చేయకూడదని అక్కడ ఉద్దేశించి వారి జీవితాల్లో వారు బోర ఎప్పుడైతే ఊదించారో ఆ బోర ఊదించినప్పుడు వీరు నమస్కరించకుండా నిలబడి ఉన్నారు. మేన్ హల్లెలూయా. ఇవరి ఘనకార్యములు బట్టి వారు నిలిచి ఉంటారని లేఖనాలు సెలవిస్తున్న మాటలు బట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక ఇది మాట రాజుకు తెలియబడింది. అయ్యా అక్కడ అందరూ నమస్కరించారులే కానీ అక్కడ ఉన్న ఆ వ్యక్తులు నమస్కరించలేదని
ఇక వార్త వినబడింది. అప్పుడు ఈ వ్యక్తులను ఆయన ఎదుటికి తీసుకెళ్ళగా వారు ఎందుకు నమస్కరించలేదు, మీకు అవకాశం ఇస్తున్నాను మీరు నమస్కరించండి అని అవకాశం ఇచ్చిన పరిస్థితిని బట్టి వారు అంటున్నారు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంటున్న మాట మనం చదువుకుంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండలము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశములో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నీ దేవతకు మేము పూజింపమని, నీవు నిలబెట్టించిన బంగారుపు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము అంటున్నాడు. అంటే వారి జీవితాల్లో ఎంతగా వారి యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో కాపాడుకుంటున్నారంటే, ఆయన తప్ప వేరొక దేవుడికి మేము నమస్కరించము, పూజించము అని చెబుతున్నారు. రాజు ఎదుట చెప్పాలంటే ఎంత ధైర్యం కలిగి ఉండాలి అంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ దానియేలు గారి యొక్క జీవితంలో, హృదయంలో దేవుని సన్నిధిలో నిలబడిన దాన్ని బట్టి ఇక్కడ ఉన్న దేవుడి వారి జీవితాల్లో వీరిని ఏం చేశారంటే, రాజు ఆగ్రహం బహురోధమై బహు కోపం ఎక్కువై ఆ వీరిని అగ్నిగుండమును వేడంతల చేసి ఆ అగ్నిగుండంలో పడవేశారు. ఈ అగ్నిగుండంలో పడవేసిన వీరి జీవితాలను బట్టి వారు ఏమాత్రము అక్కడ వారికి ఏ హాని కాకుండా అగ్నిగుండంలో వారు చుట్టూ తిరుగుతున్నారు. వీరు పడింది మాత్రం ముగ్గురే, కానీ 4వ రూపము దేవదూత రూపము కనబడుతుంది అంట. అంటే వారు అక్కడ అగ్నిగుండంలో పడవేయబడిన దేవుడిని స్తుతించే విధంగా మార్చబడ్డారు. అగ్ని ఏడంతలైనా మండుచున్న వారికి ఏం కావట్లేదు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారి స్థితిని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, వీరిని అగ్నిగుండంలో వేయాలని అనుకున్న వారేమో అక్కడే హతమైపోయారు, వారు అక్కడే చనిపోయారు. కానీ ఈ అగ్నిగుండంలో పడవేయబడిన వీరు మాత్రము ఏ మాత్రం వారికి ఏ హాని జరగలేదు. తర్వాత వీరిని చూసిన ఆ 4వ రూపం చూసిన ఆ పరిస్థితిని బట్టి అక్కడ నుంచి వారిని బయటికి తీసుకొచ్చి వీరికి ఈ యొక్క అగ్నిగుండములో ఈ వాసన చేత వీరి ఎంటుకలు కానీ, వీరికి ఉన్న శరీరం కానీ ఏదైనా కాలిందేమో అని వాసన చూస్తున్నారు, కానీ ఏ మాత్రం వారికి ఏ హాని కలగలేదు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఆ రాజు సైతము లాస్ట్కి తన పరిస్థితిని బట్టి ఏమంటాడంటే, వీరి దేవుడే పూజారుడు అనే స్థితికి తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నాయి. అంటే అంతగా దేవుని సన్నిధిలో వారి జీవితాల్లో నిలబెట్టుకున్న దాన్ని బట్టి అక్కడ దేవుడు వారి ద్వారా ఒక గొప్ప కార్యం చేశాడు, ఒక ఘన కార్యం చేశాడు. వీరి దేవుడే పూజారుడు అని చెప్పి ఆ నెబుకద్నెజరు అక్కడ వారి జీవితాలలో అక్కడ వీరి దేవుడే పూజారుడు అని చెప్పే స్థితికి రాబట్టబడిందంటే, వీరు నిలబడిన దానిని బట్టి ఘనకార్యాలు కల్పించుకుంటారు, వీరు ఘనకార్యములు బట్టి నిలిచి ఉంటారని చెబుతున్న మాటలో ఇక్కడ రెండవదిగా మన జీవితాలలో ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. మూడవది జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది దానియేలు గారి యొక్క జీవితంలోనే తన స్థితిని బట్టి ప్రతి దినాన దేవుని సన్నిధిలో ఆ యొక్క వ్యక్తి ప్రార్థించుకునేవాడు. అయితే ఇతనికి ఉన్న అధికారులు, పైనున్న వారు, కింద ఉన్న వారి యొక్క స్థితిని బట్టి ఈయన మీద ఎప్పుడో ఏదో ఒక తప్పును మోపుదామని ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతనిలో ఏ దోషము కనబట్టలేదంట. ఏదో ఒక తప్పు వీరి మీద మోపాలని చూసినా వారు ఏది కనపడట్లేదంట. ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది, అందుకు ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువును కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయనివాడు కాడు కనుక దానియేలు తప్పైనను
లోపమైనను కనుగొనలేకపోయిరి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారు ఎంతగా ఎతుకుతున్నా ఆ యొక్క వ్యక్తిలో ఏ నేరము కనపట్టలేదంట. ఏ నేరము, ఏ దోషము ఆ యొక్క వ్యక్తి వద్ద కనపట్టలేదు. ఎందుకంటే దానియేలు దేవుని సన్నిధిలో నమ్మకస్తుడైన వాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. దేవుని సన్నిధిలో తన జీవితంలో ఎంతగా తన స్థితిని కాపాడుకుంటూ నడిపించబడుతున్నాడు కనుక ఏ లోపము ఆ యొక్క ప్రధానులకు, అధిపతులకు, రాజ్యపాలన విషయంలో ఏమాత్రం వారు ఎతకాలని చూసినా ఏమాత్రం వారికి దొరకల. కానీ ఒక విషయాన్ని గమనించారు. ఆ యొక్క దానియేలు గారి యొక్క జీవితంలో ప్రతిదినాన దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నట్టు చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ప్రతిదినాన ముమ్మారు అనుదినము 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగా ఈ ప్రార్థన చేస్తూ ఉంటే వీరేం చేశారంటే అన్యాయముగా ఒక శాసనాన్ని నియమించుకున్నారు. ఏమనంటే ఈ నెబుకద్నెజరు యొక్క రాజునే మాత్రమే ప్రార్థించాలి కానీ ఇక ఇతర దేవుళ్ళకి ప్రార్థన చేయకూడదని అని ఒక శాసనాన్ని నియమించుకున్నారు. అక్కడ శాసనాన్ని ఏ మానవుడు ఎవడను ప్రార్థన చేయకూడదు, ఎవరికి చేసిన ఎడల వాడు సింహాల గృహలో పడవేయబడదని ఒక ఆజ్ఞను తీసుకున్నారు, ఒక శాసనాన్ని తీసుకున్నారు. అంటే ఇక్కడ అన్యాయముగా ఒక శాసనాన్ని నియమించి వ్యక్తి మీద ఏదో ఒక నేరం మోపాలని, అంటే తనకి కలిగిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తి కనుక ఈ స్థానంలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నేరం మోపడానికి ఇదే కారణమైనట్లుగా ఆ యొక్క వ్యక్తి మీద నేరం మోపుదామని చూసి వ్యక్తిని ఈ విధంగా నడిపించబడ్డారు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ స్థితిలో కూడా ఆ వ్యక్తి ఆ శాసనాన్ని నియమించినా గాని ఆ యొక్క ప్రతి అనుదినమున దేవుని సన్నిధిలో ముమ్మారు స్తుతించినట్లుగా ఆయన ప్రతిదిన ఆ దినము కూడా లేచి ఆ ఆకాశం వైపు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాడు. ఈ ప్రార్థనను వారు చూసి, అయా నీవు శాస్త్రం నియమించావు, ఏ దేవుడికి దేవుని ప్రార్థన చేయకూడదని నువ్వు చెప్పావు కదయా, కానీ దానియేలు ఈ విధంగా చేస్తున్నాడు అని ఆ వ్యక్తి మీద తీసుకొచ్చిన నిందను బట్టి ఆ యొక్క వ్యక్తిని సింహాల గృహలో పడదోసిరి. సింహాల గృహలో పడదోసిన ఆ సింహాలు ఏ హాని చేయలేదు. రాజు ఉదయకాలంలో లేచి అయా ఆ యొక్క రాజు దానియేలు దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి నిద్ర పట్టకపోయి ఇవ్వడం వల్ల తెల్లారుజామున వచ్చాడు. 6వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుంటే, తెల్లవారుజామున రాజు వేగరముగా లేచి సింహాల గృహ దగ్గరికి త్వరపడి పోయెను. అంతటా అతడు గృహాల దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజా చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతలను నంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. ఆమేన్. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దానియేలు యొక్క పరిస్థితిని సింహాల గృహలో వేస్తే ఆ సింహాలు తినేయకుండా తన దూతలను పంపించి ఆ సింహాల నోళ్లను మోపించాడు దేవుడు. ఇక్కడ గొప్ప అద్భుతాన్ని ఏమిటంటే ఇక్కడ కూడా దేవుని యొక్క కార్యం జరిగించబడింది. ఇక్కడ మనం 3వ అనుభవంలో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎన్ని పరిస్థితులున్నా, ఏ సమస్యలు వచ్చినా, ఏ ఆటంకపరిచే పరిస్థితులున్నా, అనేక ప్రాంతాల్లో మనం తిరుగుతూ ఉంటాం, సువార్త కొడుకులకి ఆటంకపరుస్తూ ఉంటాయి. కానీ మనం దేవుని సన్నిధిలో ప్రార్థించటం మానకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని స్తుతించటం మానకూడదు. ఇక్కడ 3వదిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ 1 పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. 2 ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. 3 ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగిన వ్యక్తి కనుక ఇతని మీద ఎవరైతే నింద మోపారో ఈ యొక్క దానియేలును తీసుకొచ్చి మరలా ఆ ప్రాంతం నుంచి తీసివేసి అక్కడ సింహాల గృహం నుంచి తీసుకొని
బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే ఇతని మీద ఈ నిందలు మోపారో ఆ మనుషులని తోడుకొని పోయి ఆ సింహాల గృహలో పడదోసిరంట. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారిని, వారి కుటుంబంలో ఉన్న భార్యను, కుమారులను వారందరినీ దానిలోకి వేశారంట. సింహాల పారేది వారు వెముకలను సహితం పగలగొట్టి పొడి చేసినం. అంటే ఈ యొక్క సింహాలనోళ్ళు దానియేలుని ఏమీ చేయలేదు, కానీ ఎవరైతే వీరి మీద నింద మోపారో వీరందరిని తీసుకెళ్లి వారికి కలిగిన కుమారులు, భార్యలను తీసుకెళ్లి ఆ సింహాల గృహలో పడదోయగానే వారి కింద పడక మునిపే పగల కొరికి వారందరిని పొడి చేసి తిన్నాయంట ఇవన్నీ సింహాలు. ఈ పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కూడా దానియేలు యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించబడింది కనుక ఇక్కడ ఏం జరిగిందంటే ఈ స్థితిని బట్టి ఒక శాసనంలో నియమించబడి దానియేలు యొక్క యుగయుగాలు ఆయన రాజ్యమునకు నాశనము కానేరలేదు కనుక ఆయన ఆధిపత్యమును తుదమట్టుకుంటనకు ఆయన దేవుడు ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క దానియేలుని గురించి ఎంతగా తన స్థితిని బట్టి ప్రార్థించేవాడని గ్రహించి వారి దేవుడు పూజారుడు అని చెప్పి ఏ విధంగా ఇక్కడ కూడా మార్చబడిన పరిస్థితి కనబడుతుంది. కనుక మన జీవితాల్లో కూడా మనం చేసే ఘనకార్యములను బట్టి మనం నిలిచి ఉండాలి. మనం చేసే గన్నులు ఘనకార్యాలు కల్పించుకుంటాను మనకంతటా మనం జీవితాలలో కూడా దేవుని పనిలో కానీ దేవుని యొక్క ఉద్దేశాలన్నిటిలో కానీ మన జీవితంలో మనకిచ్చిన ఒక మనస్సాక్షి ఉంది. ఈ మనస్సాక్షిని బట్టి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా కొనసాగించబడుతున్నామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుందాం. ఎందుకంటే ఆయన మన ద్వారా చేయాల్సిన కార్యాలు, ఘనకార్యాలు అనేకమైనవి ఉన్నాయి. ఈ ఘనకార్యాలు మనం చేసిన దాన్ని బట్టి మనల్ని నిలబెట్టుకొని ఆయన సన్నిధిలో వాడుకుంటాడు. ఇక్కడ ప్రార్థనా జీవితము 1 పవిత్రమైన జీవితము, 2 ఆయన తప్ప వేరొక దేవుడు లేడని గ్రహించి మనం దేవుని సన్నిధిలో ఆయన తప్ప ఆయనే పూజారుడని మనం ఆయన మీదే ఆధారపడి ఉండాలి. 3వది ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక.